రామాలయానికి వ్యతిరేకం కాదు, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాదు, లోకల్ గాడెస్గా ఉన్నటువంటి గొంతేనమ్మ గుడిని కూల్చటాన్ని. గొంతేనమ్మ గుడిని కూడా ఎలా కూల్చారో తెలుసా అండి? రాత్రికి రాత్రి 300 మంది పోలీసులు, ప్రతి కుటుంబానికి ఒక పోలీసుని పెట్టి, ఇది గొంతేనమ్మ గుడి కూల్చేటువంటి ప్రదేశం. గొంతేనమ్మ గుడి కూల్చే దానికి ఫాలో అయ్యే ప్రొసీజర్ అండి ఇది. ఎంఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, 300 మంది పోలీసులు. ఇది ఈయన తహసీల్దార్. మధ్యరాత్రులు 3 గంటలకి గొంతేనమ్మ గుడి కూలుస్తూ తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ 3 గంటలకి ఒక ప్రదేశానికి వచ్చి ఇంటికి ఒక పోలీసుని పెట్టి, ఆ పోలీసుల పందాలో 300 మంది పోలీసుల సహకారంతో మధ్యరాత్రులు తహసీల్దారు, అధికారులు కూల్చాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 1200 మంది గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ గుడి కూల్చి చర్చి కట్టమంటే మీరు తప్పుపట్టచ్చు. రామాలయం కట్టుకోవడానికి మాకు అభ్యంతరమా? రామాలయం కట్టుకోవడానికి మీ పర్మిషన్ అడగాలని. అక్కడ ఉన్నది గొంతేనమ్మ గుడి, విచ్ ఇస్ ఎ హిందూ గాడెస్. అది లోకల్ ప్రజల యొక్క గుడి. లోకల్ ప్రజలు ఆ గుడిలో పూజిస్తున్నారు. గొంతేనమ్మ గుడి కడితేనేంటి, రామాలయం కడితేనేంటి? వాట్ డస్ ఇట్ మేక్ ఇట్ డిఫరెన్స్?